విఘ్నేష్, విఘ్నేష్. కానీ ఇదంతా చూడలేకపోతున్న మీ అమ్మగారు మేము అంతా కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారు, ఏం చేస్తే నా కొడుకు నాకు దక్కుతాడండి? ఎంత ఖర్చైనా పర్వాలేదు, వాడికి చనిపోవాలన్న ఆలోచన ఉండకూడదు. చెప్పండి డాక్టర్. అసలు ఏం జరిగిందో, తను అలా ఎందుకు చనిపోదాం అనుకుంటున్నాడో క్లియర్గా చెప్పండి అమ్మా. రీజన్ తెలిస్తే సొల్యూషన్ ఏంటనేది చెప్పగలను. అసలేం జరిగిందంటే, మా వాడికి వాళ్ళ నాన్న అంటే చాలా పిచ్చి, అభిమానం. వాళ్ళ నాన్న ఏది చెప్తే అదే వాడికి వేదం. చిన్నప్పటి నుంచి వాడు అంతే, వాళ్ళ నాన్న చెప్పిన మాట వింటాడు. అలాంటిది నాన్న ఈ అమ్మాయిని ఏదో ఒకటి చేసేదాకా వదిలేటట్లేడు రా. చూడండమ్మా, తనెంతగానో ప్రేమించే తన తండ్రి తన వల్ల చనిపోవడం అతనెంతో బాధిస్తుంది. అందుకే తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. దీన్నే సైన్స్ పరిభాషలో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అంటారు. యాక్చువల్లీ వరీ అవ్వాల్సిన పని లేదు. నవేడేస్ డెవలప్ అవుతున్న న్యూరో సైన్స్ టెక్నాలజీ ద్వారా దీన్ని సాల్వ్ చేయొచ్చు. అతను తన తండ్రిని చంపిన విషయాన్ని తన మైండ్లోంచి కంప్లీట్గా డిలీట్ చేయొచ్చు. ఇఫ్ యూ డోంట్ మైండ్ డాక్టర్, కెన్ వి నో హౌ ఇస్ దిస్ పాసిబుల్? లైక్ ఆ పర్టికులర్ మూమెంట్ నే ఎలా డిలీట్ చేస్తారు? చూడండి, మనిషి మెదడులో ఇలా 100 బిలియన్స్ న్యూరాన్స్ ఉంటాయి. అంటే కొన్ని లక్షల న్యూరాన్ల సముదాయమే ఈ బ్రెయిన్. అలాంటి బ్రెయిన్లో ఉన్న న్యూరల్ టిష్యూస్ పైభాగాన్ని సెరెబ్రల్ కార్టెక్స్ అంటాం. ఇది జ్ఞాపక శక్తికి, అవగాహనకి, ధ్యాసకి, స్పృహకి కారణం. మనం మెలకువతో ఉన్నప్పుడు మన బ్రెయిన్ 10 నుంచి 23 వాట్ల పవర్ను జనరేట్ చేస్తుంది. అప్పుడప్పుడు ఆవలింతలు మన మెదడుకి ఆక్సిజన్ పంపి బ్రెయిన్ని కూల్ చేస్తాయి. మనల్ని ఇబ్బంది పెట్టే ఎవ్రీ స్ట్రెస్ మన బ్రెయిన్ సెల్స్ని, స్ట్రక్చర్ని, ఫంక్షన్ని మార్చేస్తుంది. అలాంటి మెదడులో ఒక మెమరీ ఎలా ఫామ్ అవుతుందంటే, మనం ఏదైనా సంఘటన చూసినప్పుడు కానీ, లేదా మనమే ఆ సంఘటన చేసినప్పుడు కానీ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్కి సంబంధించిన విజువల్ సిగ్నల్స్ లేదా నర్వ్ ఇంపల్స్ మెదడులో ఉండే న్యూరాన్లు వాటి మధ్య ఏర్పాటు చేసుకునే సినాప్టిక్ కనెక్షన్స్, వాటి ద్వారా, అంటే మీకు అర్థం అవ్వాలంటే బ్రిడ్జెస్ ద్వారా ట్రావెల్ అయ్యే న్యూరో ట్రాన్స్మిటర్ సహాయంతో ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి ఆ సిగ్నల్స్ పాస్ అవుతూ అలా సమూహంగా ఏర్పడిన న్యూరాన్లలో చేరి ఒక మెమరీగా నిక్షిప్తమవుతాయి. ఒక న్యూరాన్ నుండి ఇంకొక న్యూరాన్కి బ్రిడ్జెస్ ద్వారా పాస్ అవుతూ పదిలంగా ఉండే మెమరీ బ్రిడ్జెస్ కూలిపడంతో విచ్ఛిన్నం అవుతుంది. అప్పుడు ఆ పర్టికులర్ ఇన్సిడెంట్కి సంబంధించిన మెమరీ అనేది డిలీట్ అవుతుంది. అలా మీ అబ్బాయిని ఏ విషయం అయితే ఎక్కువగా బాధిస్తుందో, ఏ విషయం అయితే తనని నిద్రపోకుండా చేస్తుందో, దానివల్ల అతని మెదడులో ఆ విషయానికి సంబంధించి ఎక్కువగా సినాప్టిక్ కనెక్షన్స్, న్యూరాన్స్ ఏర్పడతాయి. వాటన్నిటినీ న్యూరోసైన్స్ టెక్నాలజీ ద్వారా గుర్తించి మైక్రోగ్లయల్ సెల్స్ని పంపి ఆ సినాప్టిక్ కనెక్షన్స్ని డిస్ట్రాయ్ చేసి ఆ మెమరీని డిలీట్ అయ్యేలా చేస్తాం. బట్ ఇది జరగాలంటే ముందు మీ అబ్బాయి ఈ ప్రాసెస్కి లీగల్గా ఒప్పుకోవాలి. అతను ఒప్పుకుంటేనే మేం చేయగలం. అతన్ని మీరు ఒప్పించగలిగితే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికినట్టే. థ్యాంక్ యూ డాక్టర్. నా కొడుకును బ్రతికించుకోవడానికి ఒక చిన్న హోప్ ఇచ్చారు. వాడిని ఎలాగైనా బ్రతిమలాడి ఒప్పించుకుంటాను. ఉంటాం డాక్టర్. సరేనమ్మా, వెళ్ళండి. ఒప్పుకున్నా? నేను ఒప్పుకోను. నాన్నని మర్చిపోవటం జరిగితే అది నేను చచ్చాక నాన్న నీ చేతులతో చంపి ఆ విషయాన్ని మర్చిపోయి బ్రతకాల. నన్ను చనిపోని వద్దమ్మా, ప్లీజ్.
అలాగేరా, చచ్చిపో. అవునరా, చచ్చిపో. కానీ ఒక పంచే, ఫస్ట్ నన్ను చంపేసి తర్వాత నువ్వు చచ్చిపో. మీ నాన్న చచ్చిపోయి నువ్వు చచ్చిపోయి నేనెవరి కోసం బ్రతకాలరా? అందుకే అమ్మా, చెప్పే. వద్దమ్మా, వద్దమ్మా. చంపేశారా? విఘ్నేష్, సరే అమ్మా, నీ ఇష్టం. డాక్టర్ గారు, మా అబ్బాయి ఒప్పుకున్నాడండి. గుడ్ టు హియర్. మొత్తానికి బానే ఒప్పించారే. ఐ విల్ స్టార్ట్ ద ప్రాసెస్. అలాగే సార్. బట్ వన్ థింగ్, ఈ అమ్మాయి వల్లే అతనికి అతని ఫాదర్ బ్యాడ్ క్యారెక్టర్ గురించి పూర్తిగా తెలిసింది. దానివల్లే అతను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తన ఫాదర్ని చంపాడు. కాబట్టి ఫాదర్ని చంపిన ఆ ఒక్క విషయాన్ని మాత్రమే అతని మైండ్లోంచి డిలీట్ చేస్తే సరిపోదు. అలా చేస్తే ఫాదర్ చనిపోయిన విషయం తప్ప అమ్మాయి అతనికి ఫాదర్ గురించి చెప్పిన విషయాలన్నీ గుర్తొచ్చి అతను మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ అమ్మాయి అతనికి పరిచయం దగ్గర నుంచి అతను తన తండ్రిని చంపేంత వరకు సేవ్ అయిన మెమరీని మొత్తం అతని మైండ్లోంచి డిలీట్ చేయాలి. ఇదే సొల్యూషన్. ఇది మీకు ఓకేనా? అలాగే డాక్టర్, అతను బ్రతకడమే మాకు కావాలి. ఎలా పాసిబుల్ అయితే అలా చేయండి. ఓకే, ఐ విల్ స్టార్ట్ ద ప్రాసెస్. యూ మే గో నౌ. ఓకే సార్, పదండి. ఉంటాం డాక్టర్. మంచిదమ్మా. అలా ఆ బ్యాడ్ మెమరీని నీ మైండ్లో నుండి డిలీట్ చేయడానికి నువ్వు ఒప్పుకున్నావు. ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ నీ కొత్తగా పరిచయం అవుదాం అనుకున్నాను. కానీ నేను విఘ్నేష్తో చాలాసేపు మాట్లాడి చూశాను, అంతా చెక్ చేశాను. వాడికి శ్రావణి పరిచయం అయిన దగ్గర నుంచి వాళ్ళ ఫాదర్ చనిపోయిన వరకు ఏ విషయం గుర్తులేదు. ఈ ఊరికి పట్టిన దరిద్రాన్ని లేకుండా చేశాడు. విఘ్నేష్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనమంతా అతనితో నీకు స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిన టైంలో మీ నాన్నకి షాక్ కొట్టి చనిపోయాడని చెప్పి అతన్ని మామూలు మనిషిని చేద్దాం. ఏమంటారు? మెడికల్ మిరాకిల్ జరిగే ప్రమాదం ఉందని డాక్టర్ చెప్పారు. వాడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నువ్వు కనబడితే మెల్లిగా అన్నీ గుర్తొచ్చి తన తండ్రిని తానే చంపిన విషయం కూడా గుర్తొస్తుంది. అప్పుడు వాడికి మళ్ళీ స్ట్రోక్ వస్తుంది. దాంతో వాడు నాకు శాశ్వతంగా దూరం అవుతాడు. ఇదంతా జరగకుండా ఉండాలి అంటే నువ్వు వాణ్ణి మర్చిపోవాలి. ఒప్పుకో తల్లి, నాకు నా కొడుకుని దక్కేలా చే. అలా నేను కాపాడుకోవడానికి నీకు దూరం అయ్యాను. నేను నీకు పరిచయం దగ్గర నుంచి నువ్వు మీ నాన్నని చంపేంత వరకు గడిచిన కాలం అంతా నీకు గుర్తుకు రాకుండా నువ్వు మా అందరి మధ్య హ్యాపీగా బ్రతకాలని మేమంతా కోరుకున్నాం. ఊరంతా ఒకే మాట మీద ఉన్నాం, నేను బ్రతికించుకోవాలన్న ఒకే ఒక్క ఆశ. అందుకే నీకు డౌట్ వచ్చి నువ్వు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాగైనా ఆ ఇన్వెస్టిగేషన్ ఆపాలని ఇదిగో ఇన్ని ప్రయత్నాలు చేశాం. నీ మీద అటాక్ చేస్తే నువ్వు భయపడి ఇన్వెస్టిగేషన్ ఆపుతావని, ఇది వేరే వాళ్ళ పని అయి ఉంటుందని నీకు అనిపించి నీ మీద నీకు అస్సలు డౌట్ రాకుండా ఉండాలని ఇదంతా చేశాం. కేవలం నీకు ఆ మెమరీ గుర్తు రాకుండా నేను కాపాడుకోవాలని ఇదంతా చేశాం. కానీ నేను నీకు ఇలా దొరుకుతానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ మీ నాన్నని చంపి ఒక తప్పు చేసావు. మళ్ళీ ఈ ఎమోషన్లో నన్ను కూడా చంపి ఇంకో తప్పు చేయకూడదనే జరిగిందంతా నీకు చెప్తున్నాను. ఐఎమ్ రియలీ సారీ.
సారీ బాబాయ్, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఓకేరా, కావాలని చేయకపోయినా తప్పు నొప్పుకుంటూ లొంగిపోతున్నావు. నాకు తెలుసు నువ్వు త్వరగా తిరిగి వస్తావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూరా. అమ్మ జాగ్రత్త బాబాయ్, నేను వెళ్ళొస్తాను. నన్ను క్షమిస్తావా? విఘ్నేష్, నాన్న.